ప్రజాపాలనలో జరుగుతున్న అవినీతి, ఈ ప్రజాపాలనలో మీరు చేస్తున్న వింత వింత కార్యక్రమాలు, మీరు చేస్తున్న విడ్డూరమైన పనులు, మీ అన్నదమ్ముళ్ళు రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముళ్ళు, రేవంత్ రెడ్డి గారి అనుయాయులు చేస్తున్న దోపిడీ, ఇట్లా ఒక్కొక్క వర్గాన్ని వంచిస్తున్న తీరు. ఇవాళ పిల్లల్ని మోసం చేసి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పిల్లలందరినీ మోసం చేశారు. 19,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఇవాళ 5,000 ఉద్యోగాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇంతవరకు అది కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. అందుకే నేను అనేది, ఒక్కొక్క వర్గాన్ని కలుస్తాం, కాంగ్రెస్ వాళ్ళకు చేసిన మోసాన్ని వివరిస్తాం. రైతు సంగ్రామ సదస్సు ఎట్లా అయితే రైతు డిక్లరేషన్ జరిగిన వరంగల్లో పెట్టామో, అట్లాగే యువజన డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, అట్లాగే బీసీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, అట్లాగే విద్యార్థి డిక్లరేషన్, ఇవన్నిటికి సంబంధించి కార్యక్రమాలు తీసుకుంటాం. ఆయా వర్గాలకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని తప్పకుండా వివరిస్తాం, అందరినీ చైతన్యవంతులు చేస్తాం. ఇప్పుడు పిల్లలు మాట్లాడతారు, దయచేసి వాళ్ళ వర్షన్ వినండి అని చెప్పి నా ప్రార్థన. అడ్డగోలుగా మా జీవితాలతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు రేవంత్ రెడ్డి గారికి ఈరోజు నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. మేము గత ప్రభుత్వంలో మీ అంత హై క్లాస్గా ఉండకపోయినా ఇట్లా రోడ్ల మీద అయితే పడలేదు ఎప్పుడు. మరియు మీరు ఇస్తా అన్న జాబులు మరియు మీరు ఇస్తానన్న స్కాలర్షిప్లు అవి గాలికే పోయినాయి. మా బతుకులతో ఇట్లా ఆడుకుంటున్నావు, నీకేం అధికారం ఉందని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అది కాక ఇప్పుడు మా జీవితాల కన్నా కూడా నీకు అప్పులు అవన్నీ ఎక్కువైపోయినాయి. అవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అనే ఈరోజు నేను చెప్తా ఉన్నాను. సరే, అవే డిస్కస్ చేద్దామని చెప్పి వస్తూ ఉంటే పేపర్ మీద ఆన్ పాయింట్ పెట్టే దమ్ము లేని వాళ్ళే ఇట్లా అక్రమంగా అరెస్టులు చేస్తారని కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను. సరే, ఇప్పుడు మా ఎమ్మెల్యేలే కాదు, ఏ పార్టీ ఎమ్మెల్యేలే కాదు, మేమే విద్యార్థులం రెడీగా ఉన్నాం. ఎక్కడ ప్రెస్ మీట్ పెడతారో చెప్పండి. మేము వచ్చి గత ప్రభుత్వంలో మా విద్యార్థులకు ఏమేమి అందాయి, ఈ ప్రభుత్వంలో మా విద్యార్థులకు ఏమేమి అందాయో కూడా ఈరోజు నేను మీకు సవాల్ విసురుతున్నాను. మీకు దమ్ముందా, ఎదుర్కొనే దమ్ముందా? మాకైతే ఉంది, మేము వస్తాం, ఎక్కడికి రమ్మన్నా వస్తాం. ఆడపిల్లలుగా ఈరోజు తెగించి చెప్తున్నాం, మా జీవితాల కోసం మేమే కొట్లాడుకుంటాం. నీకు మమ్మల్ని ఎదుర్కొనే దమ్ముంటే ప్లేస్, డేట్, టైము చెప్పు, మేము వచ్చి మాట్లాడతాం. నా పేరు మనీషా, నేను ఒక డిగ్రీ అయిపోయిన స్టూడెంట్ని. ఇప్పటి వరకు నాకు స్కాలర్షిప్లు రాలేదు, ఒక రియంబర్స్మెంట్ రాలేదు, నా సర్టిఫికేట్స్ ఆగిపోయినాయి, అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు నా కుటుంబం కూడా రోడ్డు మీద పడే స్టేజ్లో ఉంది. ఎందుకంటే నేను ఒక ఎల్డర్ డాటర్, నేనే చూసుకోవాలి నా ఫ్యామిలీని, నేను కాకపోతే ఎవరు చూసుకోరు. సో నీ వల్ల నా కుటుంబం రోడ్డు మీద పడే స్థితిలోకి వచ్చింది. రేపటి నాడు నువ్వు గనక మా విద్యార్థులతో ఇట్లనే బిహేవ్ చేస్తే నిన్ను ఎంత తొందరగా అయితే గడ్డెక్కించినామో అంతే తొందరగా గడ్డ దింపి కొడతామని చెప్పేసి ఈరోజు నేను నిన్ను